త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. మన ఇస్రో మరో ఘనత సాధించింది. కమర్షియల్ ప్రయోగాల్లో కీలక మైల్ స్టోన్ అందుకుంది. బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ని ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగంతో ఇస్రో పేరు మరోసారి గ్లోబ్ వైడ్ వినిపించింది. ప్రతిష్టాత్మక గగన్యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం ఎంత కీలకమైంది? ఇస్రో నెక్స్ట్ ప్రాజెక్టులకు ఇది ఎలా సహాయపడనుంది? ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్. Both S200 motors ignited. Engines together generating. ఆర్బిట్ లోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. అంతరిక్షంలోనే కాదు అంతర్జాతీయ వేదికపైన ఇస్రో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది. తన అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 బాహుబలి రాకెట్ తో అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయం కేవలం ఓ ప్రయోగం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ కమర్షియల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో ఇండియా ఆధిపత్యానికి గ్రేట్ ఎగ్జాంపుల్. LVM-3 M6 మిషన్ పూర్తిగా కమర్షియల్. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ నేరుగా మొబైల్ ఫోన్లకు సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందించే సామర్థ్యం కలిగి ఉంది. అంటే భూమిపై టవర్లు లేని చోట కూడా ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ అందుకోవచ్చు. ఈ శాటిలైట్ బరువు సుమారు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. 43 మీటర్ల పొడవైన LVM-3 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 1-0 +5 seconds. Lift off normal. Auto tracking. PT ड्राइवर ट्रैकिंग. PSLV 661 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है. नॉर्मल. Shar ground station currently tracking the launch vehicle and will continue to track till PS4 ignition around 500. Ground lead strap on separated. Action time for PS1 is 112 seconds for this mission. Separated. మొత్తం 3 దశల్లో ప్రయోగం పూర్తయింది. శ్రీహరికోట నుంచి బయలుదేరిన 15 నిమిషాల తరువాత బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించటమే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయానికైనా ఎవరికైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది. ఇస్రో చేపట్టిన అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి. LVM-3 రాకెట్ ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు. భారత నేల నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదే. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తోంది. గగన్యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని, ఇస్రో చేతిలో ఇంకా చాలా ప్రాజెక్టులున్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ చెప్పారు. This mission, India has successfully launched 434 satellites for 34 countries. In today's mission, as I told, all the vehicle systems have performed extremely well. We have also, for the first time, inducted electromechanical actuation control system for the S200, which is also successfully demonstrated for the first time. This gives us great confidence for the Gaganyaan program. And this achievement is because of the guidance, mentorship given by our elders, the robust review mechanism, heart and smart work of every Department of Space team members, our industrial partners, academia,
for their outstanding contribution. On this occasion, let me also thank our mentors for the strong foundation made for us to stand great and accomplish this type of great missions. LVM-3 M6 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావటంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందన్నారు మోదీ. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ప్రయోగంతో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఇస్రో హవా మొదలైందనే చర్చ జరుగుతోంది. గతంలో భారీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలంటే ప్రపంచ దేశాలు అమెరికా, యూరప్ లాంటి దేశాల వైపు చూసేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో, ఎంతో ఖచ్చితత్వంతో ప్రయోగాలు చేస్తోంది. LVM-3 రాకెట్ ప్రయోగాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అంతర్జాతీయ సంస్థలకు ఇస్రోపై నమ్మకం పెరిగింది. బ్రిటన్ కు చెందిన వన్వెబ్ తర్వాత అమెరికా సంస్థలు కూడా భారత్ వైపు రావటం బిగ్ అచీవ్మెంట్. ఈ యొక్క ఉపగ్రహము లో ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటాం మనం. అంటే భూమి నుంచి 250 నుంచి 2000 కిలోమీటర్ల ఏదైతే ప్లేస్ ఉందో, కక్షం ఉందో, అక్కడికి ఇది 10,000 కిలోలు మోయగలుగుతుంది ఈ యొక్క ఉపగ్రహం. GTOకి ఏమో 4,400, LEOకి ఏమో 10,000. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు మనం ఇట్లాంటి ప్రయోగం చేయలేదు. ఇంత భారీగా ఉపగ్రహాన్ని తీసుకెళ్లి ఈ ఒక వెహికల్, ఏ ఒక ఇస్రో నుంచి పంపించిన వెహికల్ లో కూడా ఇంత భారీ ఉపగ్రహాన్ని ఇప్పుడు మనం చేయలేదు. అది ఈ రోజు చేస్తుంది. సో డెఫినెట్ గా దీని వల్ల ఏమవుతుంది అంటేనండి, రానున్న రోజుల్లో మనం ఇంకా భారీ ఉపగ్రహాలు మనం పంపించగలుగుతాం. మన భారతదేశం ఏదైతే చాలా కాలం నుంచి, అంటే ఇప్పటిదాకా మనం మానవుడిని పంపించడానికి రష్యా సహాయం చేసాం గతంలో. సో ఇప్పుడు మొట్టమొదటిసారి ఏదైతే మన వెహికల్ ద్వారా మనం పంపాలనుకుంటున్నామో ఆ ఒక కళ కూడా ఈ రోజు నిరూపితమైంది, నిజమైంది. ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో ఇస్రో తదుపరి ప్రాజెక్టులు మరింత సులభతరం కానున్నాయి. చంద్రుడి పైనుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్న చంద్రయాన్ 4 మిషన్ లో LVM-3 రాకెట్ కీలక పాత్ర పోషించనుంది. 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలన్న లక్ష్యానికి ఈ భారీ రాకెట్లే ఆధారం. ఈ సక్సెస్ తో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి మరిన్ని విదేశీ ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. ఇస్రో సాధించిన ఈ విజయం శాస్త్రీయంగా కాకుండా ఆర్థికంగానూ ఎంతో ఉపయోగపడనుంది. అంతరిక్ష రంగంలో భారత్ గ్లోబల్ హబ్ గా ఎదుగుతోందని చెప్పటానికి ఈ ప్రయోగం విజయవంతం కావటమే నిదర్శనం. ఇస్రో ఆకాశమే హద్దుగా ముందుకెళ్తోంది. కమర్షియల్, నాన్ కమర్షియల్ అనే తేడా లేకుండా ప్రయోగాలు చేపడుతుంది. ఈ లెక్కన స్పేస్లో ఇండియా డామినేషన్ పెరగబోతోందా? మరో 6 ప్రయోగాలతో ఇస్రో రేంజ్ మారిపోతుందా? 2026లో ఇస్రో లైనప్లో ఉన్న ప్రాజెక్టులేంటి? అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఖ్యాతి ఎంత పెరగనుంది? 2026లో ఇండియా అంతరిక్షంలో ఓ నిర్ణయాత్మక మలుపుగా మారనుంది. కీలకమైన గగన్యాన్ మిషన్ సహా 6 మిషన్లతో ఇస్రో సిద్ధంగా ఉంది. భారత మానవ అంతరిక్ష ప్రయాణం కలని LVM-3 మిషన్ తో నెరవేర్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఇది గాని సక్సెస్ అయితే అంతరిక్ష రంగంలో ఇండియా మరో లెవెల్ ని తాకుతుంది. 2025 మొత్తం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా కీలకమైన కమర్షియల్ ప్రయోగాలు జరిగాయి. ఇదే 2026లో ఓ గర్జనలా మారబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య L1, ఆస్ట్రోసాట్ లాంటి ప్రయోగాలతో ఇండియా పేరు ప్రపంచం మొత్తం మార్మోగింది. అయితే స్వదేశీ స్పేస్ క్రాఫ్ట్ తో మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్ ఇస్రో నెక్స్ట్ టార్గెట్ గా ఉంది. ఇందులో భాగంగా LVM-3, PSLV, SSLV, GSLV Mark II సహా అన్ని లాంచ్ వెహికల్స్ 2026లో కీలక మిషన్లకు సిద్ధమవుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఇస్రో అత్యంత కీలకమైన ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ మిషన్ తో భారత్ ప్రపంచంలోని టాప్ 4 దేశాల సరసన నిలబడబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి భూమి మీదకు తీసుకురావటమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
2027లో చేపట్టబోయే మానవ సహిత యాత్రకు ఇది అత్యంత కీలకమైన రిహార్సల్. మానవులను అంతరిక్షంలోకి పంపే ఈ మిషన్ కోసం LVM-3 రాకెట్ నే ఉపయోగిస్తారు. అందువల్ల తాజాగా జరిగిన LVM-3 M6 రాకెట్ విజయం ఇస్రోకు కొండంత బలాన్నిచ్చింది. మనుషులను అంతరిక్షంలోకి పంపే ముందు రాకెట్ పనితీరులో 100% ఖచ్చితత్వం ఉండాలి. LVM-3 రాకెట్లు సాధిస్తున్న వరుస విజయాలు ఈ రాకెట్ మానవ సహిత ప్రయోగాలకు సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నాయి. గగన్యాన్ క్రూ మాడ్యూల్ చాలా బరువుంటుంది. అంత బరువును మోసుకెళ్లే సత్తా LVM-3కి ఉందని తాజా ప్రయోగం మరోసారి స్పష్టం చేసింది. ప్రతి ప్రయోగంలోనూ రాకెట్లోని క్రయోజెనిక్ స్టేజ్, సాలిడ్ బూస్టర్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇస్రో సైంటిస్టులు పరిశీలిస్తారు. ఈ డేటా గగన్యాన్ డిజైన్ ని మరింత మెరుగుపరచటానికి ఉపయోగపడనుంది. గగన్యాన్తో పాటు ఇస్రో గతంలో విఫలమైన IG-SAT-1 స్థానంలో GSLV Mark II రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగించనున్నారు. ఇది దేశ సరిహద్దులను మానిటర్ చేయటంలోనూ విపత్తుల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. EOSN-1 వ్యూహాత్మక అవసరాల కోసం PSLV ద్వారా ప్రయోగించబోయే భూ పరిశీలన ఉపగ్రహం. దీంతో పాటు 18 చిన్న శాటిలైట్లని కూడా ప్రయోగిస్తారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో పంపే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తన పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించనుంది. మొదటిసారిగా పూర్తిగా ప్రైవేట్ రంగం నిర్మించిన PSLV రాకెట్ కూడా వచ్చే ఏడాదిలోనే నింగిలోకి ఎగరనుంది. 2026లో ఇస్రో రోడ్ మ్యాప్ లో గగన్యాన్ మిషనే అత్యంత కీలకమైంది. మానవులు తిరిగి భూమి మీదకు చేరుకోవటమే అత్యంత కీలకమైన దశ. ఈ స్టేజ్ లో స్పేస్ క్రాఫ్ట్ హైపర్సోనిక్ వేగంతో వాతావరణాన్ని తాకుతుంది. ఆ సమయంలో వ్యోమనౌక చుట్టూ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. దీన్ని అధిగమించటమే ఇస్రో ముందున్న టార్గెట్. గగన్యాన్ కోసం స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ మాడ్యూల్ ని బంగాళాఖాతంలో సున్నితమైన స్ప్లాష్ డౌన్ కు మార్చాలి. రాబోయే దశల్లో రిహార్సల్ చేసి అమలు చేయనున్నారు. ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా మాత్రమే మానవులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే కెపాసిటీ కలిగి ఉన్నాయి. గగన్యాన్ విజయవంతమైతే ఇండియా కూడా ఈ అల్ట్రా ఎక్స్క్లూసివ్ క్లబ్ లోకి ప్రవేశిస్తుంది. ఇది కేవలం భారత ప్రతిష్ఠ గురించి కాదు, అత్యున్నత సాంకేతిక సామర్థ్యానికి ఓ నిదర్శనంగా మారుతుంది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సామర్థ్యం అనేది హైటెక్ ప్రాక్సీ. ఇది ఒక దేశం అధునాతన మెటీరియల్ సైన్స్, కాంప్లెక్స్ ఏవియానిక్స్, మెడికల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంతో ముందుందని సూచిస్తుంది. ఇండియా అలాంటి కెపాసిటీని ప్రదర్శించినప్పుడు భారత తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ప్రపంచానికి ఉన్న అభిప్రాయం, అవగాహన మారిపోతాయి. ప్రపంచంలోని బ్యాక్-ఆఫీస్ నుంచి ప్రధాన ప్రయోగశాలల్లో ఒకటిగా ఇండియా ఎదుగుతుంది. రాబోయే కొన్నేళ్లలోనే స్పేస్ ఎకానమీ $1 ట్రిలియన్ రంగంగా ఉంటుందనే అంచనాలున్నాయి. మానవ అంతరిక్ష ప్రయాణంలో స్థానం సంపాదిస్తే భారత్ కేవలం ప్యాసింజర్ గా కాకుండా పైలట్ గా మారుతుంది. US అపోలో మిషన్లు ఒక జనరేషన్ సైన్స్, ఇంజనీరింగ్ ని స్వీకరించేందుకు ప్రేరేపించాయి. 2026లో గగన్యాన్ సహా ఇస్రో చేపట్టబోయే ఇతర కీలక మిషన్లతో అంతరిక్ష రంగంలో ఇండియా స్థాయి పూర్తిగా మారిపోనుంది.